చిన్న కథ చెప్తాను. ఒక కోడి పెట్టకి 10 కోడి పిల్లలు ఉన్నాయట. చాలా ప్రేమగా చూసుకునేది. ఒకరోజు తల్లి లేని టైంలో ఈ 10 కోడి పిల్లల్లో నుంచి ఒక కోడి పిల్లని ఒక కాకి వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందట. తల్లి వచ్చింది, చూసింది, చాలా బాధపడిపోయింది, చాలా దుఃఖపడిపోయింది. తొందరపడి ఈ తల్లి ఆ బాధతో గబగబా వెళ్ళి ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. అయ్యయ్యో, తల్లి కోడి చచ్చిపోయింది అని చెప్పి ఎత్తుకెళ్ళిపోయినటువంటి కాకి కోడి పిల్లను మరలా వెనక్కి తీసుకురాలేదు. పైగా పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. తల్లి లేకపోవటం వల్ల మిగిలిన 9 కోడి పిల్లలను కూడా కాకులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, జీవితంలో కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేను చచ్చిపోతే అంతా నార్మల్ అయిపోతుంది, నేను చచ్చిపోతే అంతా సెట్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది చాలా చాలా తప్పు. మీరు చచ్చిపోవటం వల్ల సమస్య పరిష్కారం కానే కాదు, పైగా పరిస్థితి మరింత దారుణంగా మార్చేస్తారు. మీ వెనక మిమ్మల్ని నమ్ముకుని మీ మీద ఆధారపడిన వాళ్ళు మరింత ఇబ్బంది పడేటటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు. దయచేసి నేను చెప్తున్నాను, జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి.